నడిరేయిలో నీవు నిదరైన నీవు గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము పగలైన కాసేపు పని చేసుకో నీవు నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా. సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు అయితే చెప్తానా. ఈరోజు అయితే మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపిస్తానా. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అంతేకాకుండా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కాకుండా మన 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 హెల్త్ మంచిగా ఉండడం కోసం ఖచ్చితంగా ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటానా. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇక్కడైతే పొద్దునైతే లేచిన 5 గంటలు లేచిన, నమాజ్ చదివిన, మా పిల్లలు లేపితే అస్సలు లేవలేదు. ఇక ఇంటి పని వంట పని అయితే చేసుకుంటానా. ఇక్కడైతే ఫస్ట్ పొటాటోస్ ఉంటాయి, వాటిలా ఉప్పేసి నీళ్లు పోసుకొని మంచిగా 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. అంతలోపు మనం ఈ రెసిపీ అయితే చేద్దాం. అంటే ఇక్కడ కూరగాయలు అయితే అన్ని కడిగేసుకున్న, క్యాప్సికము, స్వీట్ కార్న్స్, బీన్స్, అంతేకాకుండా ఉల్లిపాయలు. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ క్యారెట్ ఇంట్లో లేదు, అందుకే నేను క్యారెట్ వేసుకుంటలేను. క్యారెట్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ వేసుకొని మనము, ఒకవేళ మీకు ఈ చిన్న జార్ లేకపోతే మనం మిక్సీ ఉంటుంది కదా, మిక్సీలో పల్స్ పొజిషన్లో, అంటే పొజిషన్లో పెట్టేసి మనం తిప్పితే మనకైతే బరకగా వస్తుంది. ఈ విధంగా అన్నీ అయితే వేసుకుంటానా. అన్నీ కూడా కొన్ని కొన్ని వేసుకుంటానా, ఎక్కువ వేసుకుంటలేను. ఇట్లా అన్నీ వేసుకోవాలి. క్యారెటు, స్వీట్ కార్న్స్, క్యాప్సికము, మీకు ఇష్టం ఉంటే క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు, బఠానీలు వేసుకోవచ్చు, శనగలు వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఏ వెజిటేబుల్ తినబుద్ధి అవుతుంది అనేది దాన్ని బట్టి మీరైతే వేసుకొని ఇట్లయితే క్రష్ చేయాలి. మంచిగా ఫైన్ అంటే చిన్న చిన్నగా బరకగా, ఎక్కువ ఎక్కువ ఫైన్ కూడా కాదు, బరకగా మీరైతే మిక్సీ చేసుకోవాలి. ఈ జార్ లేకపోతే మిక్సీలో వేసుకోండి. నేనైతే ఇందులో ఎత్తానా. మీకు ఇష్టం ఉంటే మిక్సీలో వేసుకోండి. ఈ విధంగా స్వీట్ కార్న్స్ కూడా ఎత్తానా. స్వీట్ కార్న్స్ ఉడకబెట్టినాయి కాదు, అన్నీ కూడా పచ్చియే. ఎందుకంటే మనం ఎట్లాగో ఉడికించుకుంటాం కాబట్టి. ఈ రెసిపీ మాత్రం మస్తు టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మా పిల్లలకు పెట్టిన, పొద్దున తిన్నారు వాళ్ళు. తిన్న తర్వాతనే నేను వాళ్ళ స్కూల్ పంపిన తర్వాత నేను రికార్డ్ చేస్తాను కాబట్టి పిల్లలు మేము కూడా తిన్నాం, మస్తు టేస్టీగా ఉన్నాయని చెప్పారు. ఖచ్చితంగా మేము తిన్న తర్వాతనే, మా ఇంట్లో అందరికి నచ్చిన తర్వాతనే రెసిపీస్ అనేవి మీకు షేర్ చేసుకుంటా. ఎందుకంటే ఫెయిల్ అయ్యే, అంటే ఒకవేళ మంచిగా లేకపోతే మంచిగా ఉండదు కదా. అందుకని చెప్పి మేము తిన్న తర్వాత, అది మంచిగా ఉన్న తర్వాతనే మీకైతే షేర్ చేస్తా వీడియోస్ ఎప్పుడు కానీ. ఇక్కడైతే మంచిగా ఫైన్గా మంచిగా మిక్సీ అయిపోయింది. ఇప్పుడైతే వీటిని తీసేసుకొని మనం ప్లేట్లు అయితే వేసుకుందాం. తర్వాత మనం ఉడికించుకున్న పొటాటోస్ను పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. అవి మంచిగా ఉడికిన తర్వాత మనమైతే ప్లేట్లో పెట్టేసుకొని వీటిని అయితే స్మాష్ చేసుకుందాం. మంచిగా స్మాష్ చేసుకోవాలి. లేదనుకుంటే మీరు పీల్ చేసుకున్నా పర్వాలేదు. అంటే మనం పీల్ చేసేది ఉంటుంది కదా, అందులో దాని మీద పీల్ చేసినా పర్వాలేదు. మంచిగా స్మాష్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్మాష్ చేసుకుంటాను. స్మాష్ చేసిన తర్వాత ఏం చేయాలనేది మీకైతే చెప్తా. ఇట్లా స్మాష్ అయిపోయిన తర్వాత మనము తురుముకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులో వేసుకుందాం. మనకి ఎంత అవసరమో అంత వేసుకోండి. లేకపోతే మీకు ఇష్టం ఉంటే రేపటి రోజు, అంటే రేపు కూడా చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. వెజిటేబుల్సే కదా, పాడైపోవు. ఇక్కడైతే నేను కారం అయితే ఎత్తలేను. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసిన, అది కారం లేకుండా ఉన్నది కాబట్టి ఒక పచ్చిమిర్చి వేసుకున్నా. ఇక్కడ మిరియాల పౌడర్ కొద్దిగా, దాంతోపాటు ఉప్పు, అంతేకాకుండా సోయా సాస్, ఖచ్చితంగా సోయా సాస్ వేసుకోండి. దానివల్ల ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే రావు. అంతేకాకుండా మనకు సోయా సాస్ హెల్త్కి మంచిది. సోయా సాస్ అయితే కొద్దిగా వేసుకుంటానా. ఇది ఖచ్చితంగా వేసుకోవాలి. ఇది అవాయిడ్ మాత్రం చేయకండి. వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏం చేయాలనేది మీకు చూపిస్తా. అయితే మీరైతే thumbnail చదివారు కదా, నిజం చెప్పాలంటే ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు బాగా వీకు. అది వాళ్ళు ఒప్పుకోరు. నిజంగా ఒప్పుకోరు. ఎంత మనము, మా ఆయనైతే అసలు ఒప్పుకోడు. మేము స్ట్రాంగు, మేము ఏదైనా చేయగలుగుతాము, మేము చేసే ప్రతి ఒక్క పని మీరు చేసే ప్రతి ఒక్క పని మేము చేస్తాం, మేము చేసే పని మీరైతే చేయలేరు అని ఎన్ని అన్నా కూడా మా ఆయనైతే అసలు ఒప్పుకోడు. ఎందుకంటే మగవాళ్ళు కదా, అట్లయితే ఉంటుంది. ఈగో, సెల్ఫిష్ అయితే ఉంటుంది. మా ఆయన ఈ మధ్య 2-3 రోజులుగా జ్వరం అయితే వచ్చింది. దానివల్ల బాగా వీక్ అయిపోయాడు. ఉట్టి తలనొప్పికే వీక్ అయిపోతాడు. మనకు అలాంటి జ్వరాలు, నొప్పులు ఎన్ని వస్తాయి రోజుకు? అత్తనే ఉంటాయి. నెలలో 15 రోజులు, 20 రోజులు అలాంటి నొప్పులతోనే మనం సఫర్ అయితేనే ఉంటాం. కానీ మనము ఎప్పటికీ స్ట్రాంగే ఉంటాం. అది ఒప్పుకోరు. అంతే కదా. ఈ నువ్వులైతే తీసుకుంటారా, తెల్ల నువ్వులు. మీకు ఇష్టం ఉంటే నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ తెల్ల నువ్వులు మాత్రం వేసుకుంటానా. ఇవేం ఫ్రై చేయలేదు, పచ్చియే. ఎందుకంటే నేను ఫ్రై చేస్తా కాబట్టి
తెల్ల నువ్వులైతే తీసుకున్నా. తీసుకున్న తర్వాత బ్రౌన్ బ్రెడ్ మీరు మంచిగా మన ఇంట్లోనే బ్రెడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా వీలున్నప్పుడు నేను బ్రెడ్ చేసి చూపిత్తా. రాగి బ్రెడ్డు, బ్రౌన్ బ్రెడ్డు అలాంటివి చేసి చూపిత్తా. నాకు ఎవరైనా కొత్తగా చూస్తే ఖచ్చితంగా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రెసిపీస్, హెల్తీ రెసిపీస్ కావాలంటే మనము పొటాటో పేస్ట్ ఉంది కదా! అదంతా కూడా బ్రెడ్‌కి మంచిగా స్ప్రెడ్ చేయాలి. అది ఈవెన్‌గా స్ప్రెడ్ చేయండి. మంచిగా అతుక్కుంటది. మనకు ఎందుకంటే మనకు పొటాటో ఉంటది కాబట్టి మంచిగా స్ప్రెడ్ అయిపోతది. ఈ విధంగా ఒకవైపు మాత్రమే స్ప్రెడ్ చేయాలి. రెండో వైపు బ్రెడ్‌ను కాల్చుకోవాలి. పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మా పిల్లలైతే కచప్‌తోని ఇచ్చిన. మా ఆయన కూడా తిన్నాడు. సూపర్ టేస్టీ ఉందన్నాడు. నేను కూడా తిన్నా. సూపర్ టేస్టీగా ఉందన్నాడు. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఎందుకంటే మన ఇంట్లో బ్రెడ్ అవైలబుల్‌గా ఉంటది. పొటాటోస్ అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కాబట్టి మనం ఇందులో ఏమి ఏసింది లేదు. క్యారెటు మీకిష్టం ఉంటే వేరే వెజిటబుల్స్ కూడా ఏసుకోవచ్చు. నేను ఏసినెయ్యాలని ఏం లేదు. స్ప్రెడ్ చేసిన తర్వాత నువ్వులున్నాయి గదా! నువ్వుల్లా ట్యాప్ జేయాలి. మంచిగా స్ప్రెడ్ అయిపోతది. ఈవెన్‌గా స్ప్రెడ్ అయితది. నువ్వులైతే చూడ్డానికి మస్తు యమ్మీగుంటది. పిల్లలకు నువ్వులైతే ఎక్కువియ్యాలే. మగ పిల్లలకైనా, ఆడపిల్లలకైనా, మనకైనా. ఎందుకంటే కాల్షియం ఉంటది గదా! మన బోన్స్ స్ట్రాంగ్ ఉండాలంటే ఖచ్చితంగా కాల్షియం గావాలే. మన పిల్లలకి ఎప్పుడు పాలిత్తాం గానీ, పాల కన్నా ఎక్కువ ఆహ్, కాల్షియం ఉండేది, ఐరన్ ఉండేది అంతా గూడా నువ్వుల్నే ఉంటది. పీరియడ్ సరిగ్గా రాకుండా ఉంటది గదా! అలాంటోళ్ళు ఖచ్చితంగా నువ్వులు తినాలి ఒక స్పూను. ఇయాల మీకు అదే జూపిత్తానా. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు జూడండి. మనం లేడీసు స్ట్రాంగుండాలే కాబట్టి మనం ఏం తినాలి, ఏందనేది మీకు వీడియోలో షేర్ చేసుకుంటా. వీడియో ఎండింగ్ వరకు జూడండి. గిట్లయితే నేను అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా పిల్లల కోసం. 4 అయితే బ్రెడ్‌లు రెడీ చేషినా. హెవీ అయిపోతది. ఎందుకంటే మనం ఇండ వెజిటబుల్స్ ఏసినాం, పొటాటో ఏసినాం, బ్రౌన్ బ్రెడ్డు, దాంతో పాటు నువ్వులు, కచ్చప్పు ఇవన్నీ కలిపి మనకు పిల్లలకు 3, 3 పీసెస్ అంటే 2, 2 పీసెస్ అంటే వాళ్ళకి సరిపోతది. ఇట్లా బ్రేక్‌ఫాస్ట్‌లు ఇచ్చేత్తానా. ఇట్లా మనమైతే ఆయిల్ గాని, బటర్ గాని, నెయ్యి గాని ఏదైనా మీ ఇష్టం ఏసుకొని, ఇట్లా ఉల్టా నువ్వులున్న వైపు మనమైతే ఫస్ట్ లో ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్‌లోనే జరుగుతది. మస్తు క్రిస్పీగుంటది. మస్తు టేస్టీగుంటది. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎట్లొచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎందుకంటే నేను బిర్యానీ ఇంకా వేరే వేరే రెసిపీస్‌లు పెడితే ఖచ్చితంగా మీరు ట్రై చేత్తామంటారు. మస్తు టేస్టీగున్నయి, మస్తు మంచిగున్నయి, కొత్త కొత్త రెసిపీస్ ఉన్నాయి అని చెప్పి అంటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మరి ఎట్లొచ్చిందో కూడా నాకు చెప్పాలి గదా! ఎందుకంటే నేను గూడా హ్యాపీగా ఫీల్ అయితా. అంటే నా రెసిపీస్ మీకు నచ్చినాయి అంటారు. హ్యాపీగా ఫీల్ అయితాను. అదే విధంగా రెసిపీస్ ట్రై చేసిన తర్వాత ఎట్లొచ్చిందని చెప్తే కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అయితా గదా! ఇగో గట్లయితున్నది. ఇక్కడ మంచిగా లో ఫ్లేమ్ మీద ఒకవైపు గాల్చుకున్నా. ఇక రెండో వైపు కూడా మంచిగా గాల్చుకొని కచప్‌తోని సర్వ్ చేస్తే అయిపోతది. ఎంతో హెల్తీ అయిన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ వితిన్ 5-10 నిమిషాల్లో అయిపోతుంది. ఏమన్నా నానబెట్టేది లేదు. ఏమన్నా ఉడకబెట్టేది లేదు. ఇగో గిట్లయితే జేసి పెట్టండి. పిల్లలు ఎందుకు తినరో నేను చెప్తా గప్పుడు. ఖచ్చితంగా పిల్లలు తింటారు. ఎంజాయ్ చేస్తూ తింటారు. ఉట్టిగా తినరు. ఎంజాయ్ చేస్తూ తింటారు. గిట్టయితే కాల్చుకుంటానా. ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి. ప్లేటింగ్‌లో యేసుకుంటానా. ఇట్లా డైరెక్ట్ ఒక బ్రెడ్ ఇయ్యకుండా పిల్లలకు సగం జేసియండి. చూడ్డానికి గూడా మంచిగుంటది. ఎందుకంటే పిల్లలకు పెద్ద బ్రెడ్ ఇచ్చినామనుకోండి, పిల్లలు చూడ్డానికి అబ్బా! ఇది పెద్దగున్నది, అమ్మో! తినలేము అన్న ఫీలింగ్‌లో మనం ఏం జేయాలంటే కొంచెం డెకరేషన్ చేసి ఇచ్చినామనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. చూడ్డానికి మస్తు ప్లేటింగ్ గూడా జేయడం గూడా ఒక ఆర్ట్ అన్నట్టే. ఎప్పుడు గాని పిల్లలకు సర్వింగ్ జేయడం గాని, ఎవరికైనా వచ్చినప్పుడు ఎవరైనా అతిథులొచ్చినప్పుడు సర్వింగ్ చేసి ఇవ్వడం అనేది ఒక ఆర్ట్ అన్నట్టు. మనం ప్లేటింగ్ చేసిందల్లనే మన మనదేందన్నది అర్థమైతది. అందుకే అంటారు గదా! ఇంటిని చూసి ఇల్లాలు జూడమన్నారు. గట్లయితే ఉంటది. గిట్లయితే నేను డైమండ్ షేప్‌ల మంచిగా ట్రయాంగిల్ షేప్‌ల మంచిగా కడిగేసుకొని కచప్‌తోనే సర్వ్ జేత్తానా. మా పిల్లలకైతే ఇచ్చేషిన. ఇగ మా ఆయనకిచ్చేత్తానా. ఇగ మా ఆయన నేనిద్దరం కలిసి తినేసిన తర్వాత, మా ఆయన ఆఫీస్‌కి పోయిన తర్వాత ఇంటి పని, వంట పని జేసుకుంటా మీతో మాట్లాడతా. నేను రేషన్ అయితే తీసుకొచ్చిండు గదా! అయితే కొంతమంది గెస్ జేసిర్రు. అంటే లాస్ట్ వరకు చూసినోళ్ళు గెస్ జేసిర్రు. చూడనోళ్ళైతే గెస్ జేయలేదు. చూసినోళ్ళు ఇద్దరున్నారు. ఆళ్ళు గెస్ జేసిర్రు. ఒకామైతే 7,000 అని పెట్టింది. అవును. రేషన్ అయితే మేము 7,800 చేంజ్ అయితే పడ్డది. ఒకామె 10,000 అన్నది. అంతైతే పడలేదు. అంతకుముందు పడేది 10,000, 12,000 పడేది రేషన్. కానీ ఇప్పుడు కొంచెం మేము కొన్ని కంట్రోల్ జేసినాం. అంటే ఎక్స్‌ట్రా వేస్టు ఐటెమ్స్ అయితే తీసుకోకుండా అవసరానికి సంబంధించినవి మాత్రమే తీసుకున్నాం. ఇట్లయితే నేను ప్లేటింగ్ చేసుకుంటాను కచప్‌తోని. ఇగ మా ఆయన నేను ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ తింటాం. ఎప్పుడు గాని భార్యాభర్తలు పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఒక 10, 15 నిమిషాలు దొరుకుతది మనకు టైము. ఆ టైంలో ఖచ్చితంగా మంచి చెడ్లు కొన్ని మంచి ముచ్చట్లు, కొన్ని మెమోరీసు, కొన్ని మంచి మంచి ముచ్చట్లు మాట్లాడుకోవాలి. కష్టాలు, సుఖాలు ఎప్పుడు మాట్లాడుకోకండి భర్తతోని. ఎప్పుడు గాని హ్యాపీనెస్‌కి సంబంధించిన విషయాలు మాత్రమే షేర్ చేసుకోండి. ఇగ ఇట్లయితే బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఎంత టెంప్టింగ్ ఉన్నదో అంత టేస్టీగా ఉంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ ఇయ్యండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగ ఇట్లయితున్నది. మేమైతే ఇగ బ్రేక్‌ఫాస్ట్ తినేసి ఇంటి పని, వంట పని చేసుకుంటా
ఇక్కడైతే 11:30 అవుతుంది. ఇంకా గిన్నెలైతే దోమలేదు. మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయిండు. ఇంకా రేషన్ అయితే చదురుకోవాలి. షీషలన్నీ క్లీన్ చేసుకొని అవి ఆరిన తర్వాత చదురుకుంటా. అవి కూడా మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే ఇవన్నీ క్లీన్ ఇవన్నీ మంచిగా లేవు. బారులు అయితే అది క్లీన్ చేయక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని ఈ పేపర్స్ కూడా చేంజ్ చేసుకొని అన్నీ కూడా ఇక్కడ పేపర్స్ వేయలేదు. మా ఆయన దెమ్మంటే గది ఏనేదే లేదు. ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ చేసుకుంటా. ఇక్కడైతే 11:30 అవుతుందంటే ఖచ్చితంగా ఒక ఫ్రూట్ తీసుకుంటా. ఏ ఫ్రూట్ అయినా అది బనానే కానీ కుకుంబరే కానీ క్యారెటే కానీ లేకపోతే బీట్రూటే కానీ ఏదో ఒక ఫ్రూట్ అయితే తీసుకుంటా. ఖచ్చితంగా మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏం చేస్తాం, పిల్లలకు పెట్టినాము, పిల్లలు తిన్నారు, అర్థం ఇక వాళ్ళు తినేసారు కదా, కడుపు నిండింది, హస్బెండ్ తిన్నాడు కదా, అంతే అయిపోయింది అని అనుకుంటాం. కానీ మనం ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి, మనం హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అప్పుడే కదా వాళ్ళకి చేయగలుగుతాం, వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇప్పుడైతే వైరల్ ఫీవర్లు వస్తాయట. మా హస్బెండ్కి అయితే ఒక 4-5 డేస్ నుంచి వైరల్ ఫీవరే ఉన్నది. అది వైరల్ ఫీవర్ అని తెలియక మా ఆయన అయితే 4-5 డేస్ నుంచి ఇంట్లోనే ఉన్నాడు. అంటే గోళీలు వేసుకోకుండా సుస్తుగా వీక్గా ఉండే. అయితే నేను అన్న అప్పటికి హాస్పిటల్కి పోవచ్చు కదా, గోళీలు వేసుకుంటాను ఇంట్లో అని చెప్పి అన్న. వైరల్ ఫీవర్ కదా కాబట్టి ఎన్ని గోళీలు వేసుకున్న తగ్గది, వేస్ట్. ఒకసారి అయితే హాస్పిటల్కి పోవంటే నెగ్లెక్ట్ చేసిండు. నిన్నైతే వేయండు ఒక 5 డేస్ తర్వాత. ఇంట్లో ఉన్న గోళీలు అయితే మెయింటైన్ చేసిండు. నేనైతే ఎప్పుడు ఇంట్లో ఉన్న గోళీలు వాడొద్దని చెప్తా. ఎందుకంటే ఎప్పుడు అంటే ఒక నెల కిందట తీసుకున్న గోళీలు అదే హెల్త్ ఇష్యూస్ వచ్చిందని ఎట్లా అనుకుంటావు? ఒక నెల తర్వాత మళ్ళీ వేరే హెల్త్ ఇష్యూస్ వస్తుంది కదా. కానీ మా ఆయన ఏం చెప్తాడు, ఉన్నయే వేసుకుంటాడు. ఫీవర్ వచ్చింది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయని చెప్పి డోలే వేసుకుంటాడు. అట్లా వేసుకోవద్దని చెప్తా. ఇక నిన్నైతే పోతే వైరల్ ఫీవర్ వచ్చింది. ఇన్ని రోజులు ఏం చేసినావు, ఇంతగానం వైరల్ ఫీవర్లు నడుస్తాననే విషయం తెలియదా అని చెప్పి మా డాక్టర్ అయితే అన్నాడట. గట్లా చేస్తాడు మా ఆయన. ఇక మళ్ళీ ఏమన్నా అయితే తట్టుకొని అంత శక్తి కూడా ఉండదు మగవాళ్ళకు. మనకైతే నెలల 15 రోజులు ప్రాబ్లంలోనే ఉంటాం. ఇంకొక 15 రోజులు నడునొప్పి, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, మడిమల నొప్పులు అని చెప్పి ఉంటాం. కానీ మనను మాత్రం పట్టించుకోరు. మా ఆయన కొంచెం తలనొప్పి లేస్తేనే మొన్న ఇంజక్షన్ వేయించుకొని వచ్చిండు. అట్లుంటుంది. మగవాళ్ళు ధైర్యంగా ఉండరు, అంతేకాకుండా స్ట్రాంగ్ కూడా ఉండరు. నిజం చెప్పాలంటే ఆడవాళ్ళే బాగా స్ట్రాంగ్. అందుకే మనం రోజు ఖచ్చితంగా మనను తిన్నావా అని కూడా అడగరు, ఏం తిన్నామని కూడా అడగరు. కాబట్టి మనం కేర్గా ఉండాలి. 30 దాటినాయి అంటే ఖచ్చితంగా ఇంకా కేర్ తీసుకోవాలి. ఇక్కడైతే నేను 11:30కి ఎగ్జాక్ట్లీ 11:30కి ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటా. మీరు కూడా తీసుకోండి. అది టమాటే కానీ, టమాటా కూడా ఫ్రూటే. అసలు మీరు అనుకుంటారు కదా టమాటా తినద్దు అని, టమాటా తినచ్చు. అది టమాటా ఒక ఫ్రూట్. చిన్నప్పుడు నేనైతే పంటలలో చెట్టు మీద తెంపుకొని మరి తినేదాన్ని మా అమ్మమ్మ ఇంటికి పోతే. ఇక అట్లయితే ఉంటుంది. అంటే మన క్యారెటే కానీ, కుకుంబరే కానీ, ఏది ఫ్రూట్ ఉన్నది తినచ్చు. కాబట్టి మనమే కేర్ తీసుకోవాలి. ఇక్కడైతే గిన్నెలు ఉన్నాయి. ఏ గిన్నెలను దోమేసుకుంటా. మీతోనైతే డైరెక్ట్ మాట్లాడుతాను, రికార్డ్ ఏం చేస్తలేను. ఇది తినేసిన తర్వాత గిన్నెలు దోమేసుకొని ఏదైనా రికార్డు ఉంటే ఆ రికార్డు చేసుకుంటా. ఇక్కడ నేనైతే మంచిగా స్కిన్ను, హెయిరు, అంతేకాకుండా మన హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవన్నీ కూడా సెటిల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ 4 మన డైట్లో తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, అసలు ఏందనేది ప్రాసెస్ అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ప్రతి ఒక్క లేడీస్కి ఇది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఎవరికైనా దోస్తులు ఉంటే, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నేను చెప్పే ఈ రెసిపీ, అంటే ఈ హెల్దీ రెసిపీ ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక్కడైతే నేను ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటాను. ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ కూడా ఈక్వల్గా తీసుకుంటాను. ఫ్లాక్స్ సీడ్స్ ఇవి నెలకు సరిపడా చేసుకొని పెట్టుకోండి. రోజు తినండి. రోజు పొద్దున్న లేవగానే తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి అనేది కూడా చెప్తా. ఇక్కడ నేను స్పూన్స్తో హిసాబ్తో చెప్తా. స్పూన్తో చెప్తే మీకు అర్థమవుతుంది. వన్ 2 ఫ్లాక్స్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్. నువ్వులు ఇక్కడ మన తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు కాదు. 2 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు. ఆ తర్వాత పంపుకిన్ సీడ్స్, దాంతోపాటు సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకుందాం.
మీరు ఎక్కువ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. నేను కొంచెమే క్వాంటిటీ చూపిస్తాను. మీకు ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఎక్కువ తీసుకోండి, ఈక్వల్గా తీసుకోండి. ఇవి కూడా 2 టేబుల్ స్పూన్లు. పంప్కిన్ సీడ్స్, దాంతోపాటు సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి కూడా 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలనేది చూపిస్తా. ఇక్కడ తీసుకున్నా, ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నా. ఇవైతే మనము మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇక్కడైతే ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు. ఇవైతే మంచిగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే మీరు ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు. నేను కొద్దిగానే వేసుకున్నా, అంటే నా ఒక్కదాని కోసమే. ఇవి పిల్లలకు, మెచ్యూర్డ్ పిల్లలకు, అంటే ఆడపిల్లలు ఉంటారు కదా, మెచ్యూర్డ్ ఆడపిల్లలకు, హెయిర్ పల్చగా ఉన్న వాళ్ళు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, పీసీఓడి, పీసీడి అట్లా ఉంటాయి కదా, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఏమో పేర్లు వస్తానే కదా, నాకైతే అవి తెలియదు, తెలిసినే చెప్పిన. అవన్నీ థైరాయిడ్ ఇవన్నీ ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఇవి తీసుకోవాలి. మన పిల్లలకు, మన ఆడపిల్లలకు, ఫ్యూచర్ వాళ్ళు ఆరోగ్యంగా మంచిగా అందంగా హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం వాళ్ళకు ఇలాంటి ఫుడ్ ఖచ్చితంగా యాడ్ చేయాలి. జంక్ ఫుడ్ను అవాయిడ్ చేయండి, మన ఇంట్లో ఫుడ్ను ఎక్కువ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడున్న ఆడపిల్లలు మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలే ఏజ్ ఎక్కువ కనబడుతుంది, ఓవర్ వెయిట్ ఉంటారు. వాళ్ళు ఉండాల్సిన ఏజ్కు కరెక్ట్గా ఉంటలేరు. ఎందుకంటే అప్పట్లో 16 సంవత్సరాలు అంటే 16 సంవత్సరాల అమ్మాయి 15-14 సంవత్సరాల అమ్మాయిలకు కనబడేటోళ్ళు, అంత సన్నగా అంత నాజుగా ఉండేటోళ్ళు. ఇప్పుడున్న అమ్మాయిలు 16 సంవత్సరాలు అంటే ఎవరు నమ్ముతలేరు. అంత వెయిట్తోని, అంత చెస్ట్, అంత బ్యాక్ అట్లా చూడడానికి కూడా బాగుండట్లేదు పిల్లలు. అంటే పిల్లలు అట్లా ఏం ఉండదు, వాళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అని ఏం ఉండే కదా, మగ పిల్లలకు ఉంటాయి కానీ వాళ్ళది వేరే ప్రాబ్లమ్స్. ఇప్పుడు లేడీస్కి అయితే వేరే కదా. అందుకని చెప్పి ఇలాంటి ఫుడ్ యాడ్ చేయండి. ఈ విధంగా పొద్దున్న లేవగానే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ పంప్కిన్ సీడ్స్ వేస్తాను ఇళ్ళనే. ఈ 4 కూడా మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి, మంచిగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మంచిగా క్రిస్పీగా ఉంటాయి. ఖచ్చితంగా తీసుకోండి, మీ పిల్లలకు తినిపియండి. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు చెప్తానా, ఖచ్చితంగా ఇవి హెల్ప్ అవుతుంది. మీరు రోజు రెగ్యులర్గా తినండి. ఒక రోజు తినేసి ఒక 10 రోజులు తినేసి మానేసుడు కాదు, రోజు రెగ్యులర్గా కంటిన్యూ మన డైట్లో మనం పొద్దున్న లేసి స్నానము, బ్రష్ ఎట్లా చేస్తానమో ఖచ్చితంగా మనం తినే ఫుడ్ రోజు ఈక్వల్గా కంటిన్యూగా మనము ఫాలో అవుతానే కదా మనకు రిజల్ట్ వస్తుంది. గట్లయితుంటుంది. ఇక్కడ మంచిగా ఫ్రై అవుతానే. ఇవి పిల్లలు, ఆడపిల్లలు మగ పిల్లలని ఏం సంబంధం లేకుండా అందరు తినిపియండి, ఏం కాదు. నేను ఆడపిల్లలే తినిపిమన్నా కదా అని చెప్పి మీరు మగ పిల్లలకు తినిపించకుండా ఉంటారేమో, అట్లేం లేదు. ఎందుకంటే ఇలా మనకు కాల్షియం, అంటే నువ్వులు ఉన్నాయి కదా, ఇలా కాల్షియం, ఫైబర్ అన్నీ ఉన్నాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మగపిల్లలకు ఆడపిల్లలకు అంటే ఏం లేదు, కానీ ఆడపిల్లలకు కేర్ తీసుకోండి అంతే. ఇక్కడైతే మంచిగా ఫ్రై అయినాయి. పట అనే సౌండ్ వస్తుంది, అప్పటి వరకు మీరైతే లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మీకు వినబడుతుందా? ఇప్పుడు వినబడుతుంది కదా. ఇట్లా అయిన తర్వాత మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ అయితే ఆఫ్ చేసిన, ఇవి ఆఫ్ అయిపోయిన తర్వాత మంచిగా చల్లారిన తర్వాత మీరు గాజు సీసాలు వేసుకొని రోజు పొద్దున పడగడుపున, అంటే బ్రష్ చేసిన తర్వాత 1 స్పూన్ తినండి. ఇంకా చూడండి 3-4 నెలల తర్వాత మీకు ఎంత మంచిగా కనబడుతుందో. హెయిర్ కానీ, స్కిన్ కానీ, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానీ, పీరియడ్ ప్రాబ్లం కానీ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇవి చల్లారేలోపు నేను గిన్నెలు అయితే తోముకుంటా.
అయితే గిన్నెలన్నీ తోమేసిన. ఇప్పుడు 12:30 అవుతుంది. క్లీన్ అయిపోయింది కిచెన్ అయితే. ఇవి చల్లారిపోయినాయి. వీటిని ఎట్లా తీసుకోవాలంటే మార్నింగ్ అంటే మనము బ్రష్ చేసిన తర్వాత ఈ విధంగా స్పూన్కి ఎట్లా వస్తే అట్లా. ఇప్పుడు మనం ఇట్లా ఒక్క స్పూన్తోని రోజు ఒక స్పూన్ గంతే, ఎక్కువ అవసరం లేదు. ఇది తినేసి ఇక మన పని మనం చేసుకుంటే అయిపోతుంది. ఇట్లా ఖచ్చితంగా రోజు తినండి, హెల్తీగా ఉండండి. ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటానా. ఇక మరి రేపటి వీడియోలో ఇంకొక మంచి రెసిపీతో మంచి టాపిక్తో మిమ్మల్ని అయితే కలుస్తా. మరి ఇక అంతవరకు ఉంటా. మరి నమస్తే, సెలవు.